అనకాపల్లి జిల్లా చోడవరంలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేత టైల్ షాప్లో తనిఖీలకు వచ్చిన అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. జీఎస్టీ రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులపై గూండాయిజం చేశారు. తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరించారు. తన సంగతి మీకు తెలియదంటూ రౌడీయిజం చేస్తూ అధికారులను దూషించారు సీఎం రమేష్. డిఆర్ఐ అధికారుల నుంచి ఫైల్స్ లాక్కుని దౌర్జన్యం చేశారు. పోలీసులు సర్ది చెప్పినా వినకుండా సీఎం రమేష్తో పాటు టీడీపీ కార్యకర్తలు వీరంగమే సృష్టించారు. విధి నిర్వహణకు అడ్డు రావద్దని చెప్పినా సీఎం రమేష్ రౌడీయిజం చేయటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ టైంలో రైట్, అధికారుల చేయి కూడా మెలిదిప్పడం చూస్తున్నాం మనం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, సో అనకాపల్లికి రౌడీయిజం ఎంటర్ అయింది అనుకోవచ్చా? రమేష్ మార్క్ రాజకీయం ఖచ్చితంగా హరి, ఉత్తరాంధ్ర ప్రాంతం అంటేనే శాంతియుత ప్రాంతం. ఇక్కడ గొడవలు కానీ రౌడీజానికి కానీ ఇక్కడ ప్రజలంతా కూడా దూరంగా ఉంటారు. కూటమి తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఇక్కడ వచ్చి రౌడీజాన్ అధికారుల మీద చూపించారు. నిన్న జీఎస్టీ రికార్డులు చూపించమన్న అధికారులు భయభ్రాంతులకు గురి చేశారు. ఎక్కడా లేని కొత్త సంస్కృతిని సీఎం రమేష్ ఇక్కడికి తీసుకొచ్చి ప్రవేశపెడుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు అధికారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సీఎం రమేష్ వ్యవహరించిన తీరు మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, నిన్న సీఎం రమేష్ వ్యవహరించిన తీరును ఏ విధంగా చూస్తారు? అధికారులు భయభ్రాంతులకు గురి చేయడం కానీ లేదంటే వాళ్ళని చేయి చూపి బెదిరించడం కానీ ఇటువంటి వాతావరణం ఎప్పుడైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ అనకాపల్లి జిల్లాలో కానీ ఉందంటారా? అనకాపల్లి జిల్లాలో కానీ మా చోడవరంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ మా సైడ్ ఎప్పుడు కూడా ఇలాంటి రౌడీజం చేయడం, అధికారులపై జులం ప్రకటించడం ఇలాంటివి లేవు. ఎందుకంటే ఒక గోండాగిరి చేస్తూ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నిలబడి ఏదో ఫోకస్ అయిపోయి ఇక్కడ ఏంటంటే అబ్బాయి మనకు ఏదో ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసి గోండాయిజం చేసి అధికారులని ఏదో గట్టిగా నిలదీసి అధికారుల మీద జులం ప్రకటిస్తే ఈ సీఎం రమేష్ ఎంతో ఇదిగా సీఎం రమేష్ అనే పేరు అందరికీ వెళ్తుందని చేశాడేమో. కానీ నేను ఒకటైతే చెప్తున్నా, మా దగ్గర ఎప్పుడు కూడా ఎవరు ఈవెన్ ప్రతిపక్షం వాళ్ళు కూడా మేము గౌరవంగానే మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ సీఎం రమేష్ ఏంటంటే నిన్న అమాంతంగా ఎవరో టైల్స్ బుచ్చిబాబు అనే వ్యక్తి అక్కడ స్థానికుడు ఆయనకి ఏంటంటే మరి ఆయన అజ్ఞానం తెలియదు, సంస్కారం లేకుండా ఆయన మాట్లాడిన మాటలు వీళ్ళు ప్రొవోక్ చేసినటువంటి మాటలు పెట్టి ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏం చేశాడంటే నిన్న ఎవరో జీఎస్టీ అధికారులు వెళ్తే ఆ జీఎస్టీ అధికారులని పెద్ద రౌడీయుజంగా చేయిలు ఊపి వాళ్ళు పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ఎక్కడి నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్పై ఇమీడియట్గా అధికారులు కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మంచి సంకేతం కాదు. ఎందుకంటే ఆ జీఎస్టీ అధికారులు ఎందుకు వెళ్ళారో తెలియదు. అసలు జీఎస్టీ అధికారులు వెళ్ళినటువంటి సంగతి కూడా మాకు తెలియదు. అక్కడ టైల్స్ బుచ్చోబా అనే వ్యక్తి దగ్గరికి కాగితాలు చూడమని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ద్వారాకో వెళ్ళారో తెలియదు. దట్టు ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులుగా అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారేమో. కానీ మాకైతే మా నోటీస్ రాదు. నేను వీడియోలు చూశాక చాలా జులం ప్రకటిస్తున్నాడు సీఎం రమేష్. చాలా ఇదిగా ఆయన ప్రవర్తన చూస్తే రౌడీలాగా ఉన్నాడు, గోండాగిరిగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ప్రజలకు అనకాపల్లి ప్రజలు కూడా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు ఇక్కడికి వచ్చేమో రాజకీయాలు చేయడానికి వచ్చావు అంటే నీవు ఒక పెట్టుబడిదారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులందరూ కూడా కోట్లు కుమ్మరించి వాళ్ళ ద్వారా డబ్బు పంపిణీ చేసేద్దామని నువ్వు అనుకుంటున్నావు. లేదు అంటే నాకు తెలిసి అయితే ఇదే సీఎం రమేష్కి టైల్స్ బుచ్చిబాబుకి సంబంధం లేదు. కానీ అక్కడికి వెళ్ళాడు అంటే నాకు తెలిసి డెఫినెట్గా ఈ సీఎం రమేష్ ఇదే కేఎస్ఎన్ రాజు అక్కడ డబ్బు దాచుకున్నారేమో. డబ్బు నిజంగా రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి ఆయన డబ్బు దాచుకున్నారేమో అని నాకు అనుమానం కలుగుతుంది నిన్న జరిగినటువంటి తీరు చూస్తే. అంచేత గోండాయిజం చేసుకుని ఎలా చేద్దామని అనుకుంటే మాత్రం ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ పంపించడానికి అనకాపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంచేత సీఎం రమేష్ కూడా నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉన్నట్టు మా అనకాపల్లి పార్లమెంటుని
రౌడీయిజం కింద మార్చాలని రౌడీయిజంగా చేద్దామని అనుకుంటే మాత్రం తగిన గుణపాఠం నీకు ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలియజేస్తున్నాను. నువ్వెవడో ఇక్కడికి వచ్చేమో ఇక్కడ చేయడానికి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సరే నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. మేము అందరి దగ్గర మంచి సంపాదించుకుంటాం తప్ప ఎవరో వాగించడం ఆ చేత ఇక్కడ ఎలక్షన్కి ఏమో ప్యాకేజ్ అడిగానని చెప్పడం నువ్వెవడో నా మీద. నేను ఇప్పుడు డిఫర్మేషన్ కేసు వేస్తున్నాను వాళ్ళ మీద, ఈయన మీద, బుచ్చిబాబు మీద, సీఎం రమేష్ మీద, కేఎస్ఎన్ రాజు మీద, వీళ్ళ మీద డిఫర్మేషన్ కేసు వేసి ఎట్టి పరిస్థితి పరువు నష్ట దావా వేసి అతని ముక్కుపిండి వసూలు చేసే బాధ్యత చేస్తున్నాను. సీఎం రమేష్ ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ఒక రౌడీలా గోండాలా వ్యవహరిస్తున్నారని, అటువంటి వారిని ప్రజలు ఇక్కడ ఆదరించడని, ఎక్కడి నుండి అయితే సీఎం రమేష్ వచ్చాడో మళ్ళీ అక్కడికే పంపించడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, నిన్న తన పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన సీఎం రమేష్ మీద పరువు నష్టం దావా కూడా వేయడానికి తను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్తున్నారు. హరి రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.